సిర్పూర్ విలేజ్, సిర్పూర్ గ్రామంలో శివ నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. నవసిద్ధుల గుట్ట మీద శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణానికి ఈ పీఠం అది ఏది మా పెద్ద మనుషులు, వీళ్ళంతా మా పెద్ద మనుషులే. ఇక మా విలేజ్ కమిటీ ఇది మొత్తం మా విలేజ్ కమిటీ. సింపుల్గా మా సిద్ధులగుట్ట 101 లింగాలు ఇక్కడ. ఇక భక్తులు సిర్పూర్ సిద్ధులగుట్ట పైన భక్తులు, ఇక నవగ్రహాలు మేము ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. నియమనిష్టతో ఆనందంగా అందరం కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటాం. చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఏటా. ఇక మా పూజారి గణేష్ అన్న గారు అని చెప్పేసి ప్రతి ఏటా వారి కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ కొడుకులు కూడా వస్తారు. వాళ్ళు ఎక్కడనో టెంపుల్లో ఉన్నా కానీ ప్రజెంట్ ఇక్కడ హాజరవుతారు. ఇక శివపార్వతులకు పల్లకి సేవ, ఇది పల్లకి శివపార్వతుల పల్లకి. ఇక కళ్యాణానికి ఇక్కడ ఇది కళ్యాణం ఇక్కడ జరిపిస్తాం. ఇక్కడ జరిపిస్తాడు, ఇక్కడ కళ్యాణం జరిపిస్తాడు. అది శేషనాగేంద్రుడు 10 పడగల శేషనాగేంద్రుడు 11 పడగల నా ఎన్ని పడగలు? 7 శిరస్సుల శేషనాగేంద్రుడి పడగలు. ఆ పడగల శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది అని చూపిస్తాం. ఇగో లక్ష్మణన్న అని చెప్పేసి మా కంజర్లో కార్ఖాన ఉంది, సిర్పూర్లో కార్ఖాన ఉంది. ఇక్కడ మన గుప్పన్పల్లి ఇక్కడ మన కంఠేశ్వర దాటిన తర్వాత ఏంది ఏ ఊరన్నా అది ముబారక్ నగర్లో ఒకటి ఉంది. 3 కార్ఖానది. ఏ సేవన భగవంతుడి సేవకు ఫస్ట్ ఉంటాడు, ముందు నిలబడతాడు. ఎవరు ఏమనుకున్నా కానీ అసలు డోంట్ కేర్. భగవంతుడి సేవలో 100% పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాడు. 100% ఎవరేమో పట్టించుకోం. భగవంతుడి సేవలో ఎవరిని మమ్మల్ని ఏమన్నా పడతాం, కొట్టినా పడతాం, తిట్టినా పడతాం, కానీ భగవంతుడికి మాత్రం సేవ మాత్రం చేసుకుంటాం 100%. ఇక చెరువు ఇట్లా వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ పైన ఉంటాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర దర్శనం కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. పురాతన విగ్రహం అది. చాలా అదృష్టంగా మీరు పబ్లిక్ను కూడా చూడవచ్చు. ఇంత బ్రహ్మాండంగా వచ్చారు అని చెప్పేసి పబ్లిక్ కూడా ఇంత చాలా పబ్లిక్ వచ్చారు. వస్తూనే ఉన్నారు. మాకు నైట్ వరకు ఉంటారు పబ్లిక్. నైట్ వరకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కూడా చూస్తున్నాను. సిద్ధప్ప కనిపిస్తుందా? ఏదో చిన్న సిద్ధప్ప మీకు ఇస్తాను. నాకు ఇక వీళ్ళంతా మా పెద్ద మనుషులే. వీళ్ళంతా విలేజ్ కమిటీ పెద్ద మనుషులు. అది మీకు మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఒక అప్డేట్ పెడతాను. భగవంతుడు సేవ చేసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోలు చూడండి, బ్రహ్మాండమైన వీడియోలు. మళ్ళీ దర్శనాలు, ఈ శేషనాగు ఇలాంటి దర్శనం దొరకడం చాలా కష్టం. చూడని వాళ్ళు చూసి మీ జన్మ ధన్యం చేసుకోండి అంతే. శివ ఆశీర్వాదం అందరికీ, శివపార్వతుల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియో పెడతాను, అప్పుడు చూద్దాం.